వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. లోకమాతాదేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సామాజిక సమరసత నాయక్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సామాజిక సమరహిత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా రాణి అహల్యాబాయి జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ, రాణి అహల్యాబాయి హిందూ మతం కోసం అహర్నిశలు కృషి చేశారని, మహమ్మదీయులతో ఎన్నో దేవాలయాలు కూలగొట్టారని, వాటిని పునర్నిర్మాణం కోసం చేశారని అన్నారు. రాణి అహల్యాబాయి ఆమె జీవిత చరిత్రను రాబోయే భావితరాలకు రాణి అహల్యాబాయి పాఠ్యాంశాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కెమెరామెన్ లక్ష్మణ్తో సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. సమరసత వేదిక జగిత్యాల టౌన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్న అహల్యాబాయి హోల్కర్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అహల్యాబాయి హోల్కర్ గారి ఈ 300 సంవత్సరాలు జయంతి సందర్భంగా మరి స్వీట్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా అహల్యాబాయి హోల్కర్ అంటే జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలల్లో చేర్పించాలని 4వ తరగతి నుంచి 10th వరకు చేర్పించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాము. అదే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి అహల్యాబాయి హోల్కర్ గారి జీవిత చరిత్ర ఎంతో ఉన్నతమైనది. మరి ఉన్నతమైన అహల్యాబాయి హోల్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. చెప్పురా. ఈరోజు అహల్యాబాయి హోల్కర్ 300 జయంతి శతాబ్ది జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1925 మే 31 ఇదే తేదీన ఆమె మహారాష్ట్రలోని చౌండి అనేటువంటి గ్రామంలో జన్మించింది. ఈ రోజుతో 300 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అహల్యాబాయి హోల్కర్ నేటి మహిళలకి ఒక ఆదర్శమాను, మహిళా సాధికారతకు నిదర్శనము. చిన్నతనంలో కొన్ని 8 ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్ళైనప్పటికీ 29వ ఏట భర్త చనిపోయినప్పటికీ ఒక ధైర్య సాహసాలతో ఎన్నోళ్ళు పరిపాలించినటువంటి ఒక గొప్ప మహిళ. ఆమెకు మామైనతో భర్త చనిపోయిన తర్వాత ఆమె మామైనటువంటి మల్హల్రావు యొక్క ప్రేరణ, అతని యొక్క ఉత్సాహం వల్లనే, అతని యొక్క ప్రేరణ వల్లనే ఆమె యుద్ధదంతంలో కూడా కానీ, రాజ్య పాలనలో కూడా కానీ ఒక ఆకాశానికి ఎత్తి దిగినటువంటి ఒక మహిళ అహల్యాబాయి. ఈమె ఒక గొప్ప పరిపాలకురాలే కాకుండా ఈమె గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఈమె సంఘ సంస్కర్తకు పునాది వేసినటువంటి మహిళ. ఈమె ఆమె తమ కూతురుని కూడా వేరే కులానికి ఇచ్చి కులాంతర వివాహం చేసి ఆ రోజుల్నే సమాజ సంక్షేమం కొరకు పాటుపడినటువంటి మహిళ. అంతేకాకుండా ఆమె ఒక గొప్ప శివభక్తురాలు. అనేక దేవాలయాలు ఆ కాలు మహమ్మదీయుల కాలంలో కూడా ధ్వంసమైనటువంటి అనేక దేవాలయాల్ని పునర్నిర్మించడమే కాకుండా నూతనంగా కూడా 150కి పైగా అనేక దేవాలయాల్ని ఆమె నిర్మించడం అనేటువంటిది జరిగింది. ఆమె ఇంత తక్కువ కూడా ఆమె తన ప్రతిభ మహిళలకు భర్త చనిపోయినటువంటి వాళ్లకు మహిళ
వాళ్ళు ఏమాత్రం కూడా తక్కువ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఒక మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు కూడా భర్త ఆస్తిలో కూడా ఒక హక్కు కల్పించి ఆ రోజుల్లో బట్టే ఒక మహిళా సాధికారం తీసుకున్నటువంటి ఒక గొప్ప మహిళ అహల్యాబాయ్. ఆమె చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో సామాజిక సంరక్షణ తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.